Wow! ఎపిసోడ్ 39 గురించి మాట్లాడదాం. దివ్యక్క ఏమన్నావు? ఇంట్లో అందరూ మెంటల్ గాలేనా? మరి నువ్వేంటక్క మెంటల్ గాలా? అండ్ ఇంకోటి ఏమన్నావు? అసలు వీళ్ళ ప్రాంకులేంటో వీళ్ళేంటో నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు అనేసి అంటున్నావు కదా. అసలు ప్రాంక్ అంటే మీనింగ్ తెలుసా? ప్రాంక్ అంటేనే డౌట్ రాకుండా అవతలోడు నమ్మేలాగా చేసేదాన్ని ప్రాంక్ అంటారు. వాళ్ళు నమ్మాలంటే అవతలోళ్ళు వాళ్ళకి నచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడమే కదా అక్క. అది తీసుకుని వచ్చి మెంటల్ గాళ్ళు అంతా సీరియల్ యాక్టింగ్ చేస్తుంది ఇక్కడ అంట. నువ్వేం చేస్తున్నావు అక్క? సీరియల్ రిలేషన్షిప్ పెట్టుకోలేదా నువ్వు? మరి నేనతోని అన్న అనుకుంటా తిరుగుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు అక్క? కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? దివ్యక్క మాధురి గారు కొంచెం కర్రీ తీసుకున్నందుకే అంతా షో చేసినావు. అంత చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైం తీసుకోకండి అంటే కష్టం అయిపోయేది. దానికి అంత షో చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆ మాధురి గారి ప్లేస్ లో భరణి అన్న ఉండుంటే నువ్వు అదే చేసేదానివా? సేమ్ అదే రియాక్షన్ తో అదే టోన్ తో అడిగేదానివా? ఎవరైతే ఓట్లేస్తురో ఈమెకి చూసుకోండి. ఎందుకు ఓట్లేస్తురో మీకే తెలవాలి. మధ్యలో ఈ టాపిక్ మాట్లాడుతున్నందుకు ఎవరేమనుకోకండి. ఎందుకు అంటే నిన్న నైట్ ఓటింగ్ లైన్స్ చూసినా నేను. రాము రాథోడ్ లాస్ట్ ఉన్నాడు. అరే అమ్మ నేను షాక్ అయిపోయినా. నేను రాము రాథోడ్ టాప్ 5 లో ఉండాల్సిన అబ్బాయి బాటమ్ లో ఉన్నాడు. నాకు ఓటింగ్స్ నాకు అర్థం కాలేదు. రాముకి మిస్టేక్ ఏంటి అంటే ఇంతవరకు నామినేషన్స్ లకి రాలే. మనోళ్ళు ఓట్లు వేయడం అలవాటు కాలేదు. అందరు చెప్తున్నా ఇలాంటి మంచి ప్లేయర్ ని మంచి హ్యూమన్ బీయింగ్ ని మనం ఓటేసి సేవ్ చేయలేదు అనుకోండి మనం ఇంకా వేస్ట్ అండి. నేను చెప్పిన కదా అలాంటి వాళ్ళని కదా మనం ఉంచాల్సింది. అంటే ఇప్పటి వరకు జరిగే దాని గురించి మాట్లాడుతున్నాను. నేను ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. అక్కడ తప్పు మాట్లాడితే నేను బరాబర్ క్వశ్చన్ చేస్తా. అలా ఎలిమినేట్ అయితే మాత్రం ఒక మంచి ప్లేయర్ ని మిస్ అవుతాం. జస్ట్ కీప్ ఓటింగ్ రాము రాథోడ్. ఇది నాకు ఫేవరెట్ ఎప్పట్లే. నేను నాకు ఎవ్వరు ఫేవరెట్స్ లేరు. కాకపోతే ఒక మంచి ప్లేయర్ ని మిస్ అవుతాం దమ్ము శ్రీజ లాగా అనే దాంతోనే చెప్తున్నా. నాకైతే అనిపించింది రాముకి ఓటేయడం బెస్ట్ అని. మాధురి గారు భరణి అన్న మాట్లాడుకుంటున్నప్పుడు మాధురి గారు మాట్లాడుతున్న విధానం చూస్తే నాకు ఒకటే అనిపించింది. ఆమె అడుగుతున్న క్వశ్చన్స్ ఒక్కొక్కటి ఫటా 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 అడుగుతున్నారు భరణి అన్నని. భరణి అన్నకి ఏం అర్థం కావట్లేదు ఏం చెప్పాలో. నెక్స్ట్ సీజన్ కి మాధురి గారు బిగ్ బాస్ బస్ కి హోస్ట్ గా ఉంటే ఎట్లుంటది? నెక్స్ట్ లెవెల్ ఉంటది. రమ్య అరే నాకైతే మస్తు అంటే మస్తు నచ్చావు అబ్బా. ఫుడ్ షేర్ చేసుకోవాలి అన్నప్పుడు నువ్వు సుమన్ అన్న పేరు తీసుకున్నావు చూడు. క్రేజీ. నాకైతే మస్తు నచ్చిన కదా. టాప్ నాచ్ అంతే. ఇమాన్యుయల్ బిగ్ బాస్ సీజన్ 9 కి ఒక వరం లాంటోడు. అతను లేకపోతే ఈ సీజన్ అసలు ఎంటర్టైన్మెంట్ అనేది లేదు. 1000% క్రేజీ ఇస్తుండు మనకైతే. ఆయిషా రీతు వాషింగ్ మ్యాటర్ లోకి వద్దాం. ఇక్కడ ఆయిషా క్లియర్ గా అడిగింది. రీతు ఇక్కడ ఒక గిన్నె ఉంది వచ్చి వాష్ చేసేస్తావా అన్నది. అయితే రీతు ఏమనాలి? సరే రా ఉండనివ్వు నేను తర్వాత వచ్చి చేస్తాను అంటే కథం అయిపోయేది. కెప్టెన్ అడుగు, రేషన్ మేనేజర్ అడుగు. నేను చెప్పేసిన ఆల్రెడీ. ఎందుకు అదంతా? నువ్వు ఆల్రెడీ లాస్ట్ ఒప్పుకున్నావు కదా నేను తర్వాత వాష్ చేస్తా అని. అదే మాట అడిగినప్పుడు చెప్తే అయిపోయేది కదా. ఎందుకు అంత పెద్ద గొడవ చేస్తున్నావు? ఎందుకు అంత పెద్ద లాగ్ చేస్తున్నావు? అచ్చా ఆయిషా మీ డిమాండ్ తో డాన్స్ చేసినందుకు నీకు మండిందా రీతు అక్క? అయ్యో ఇయ్యద్దు కదా డిమాండ్. నువ్వు కూడా ఎట్లా ఇట్లయితే